చలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి పైథాన్ స్ట్రింగ్స్ గురించి తెలుసుకుందాం. సో ముందు వీడియోస్లో మనం పైథాన్ ఇంట్రడక్షన్, పైథాన్ వేరియబుల్స్, పైథాన్ డేటా టైప్స్ అండ్ ఇండెంటేషన్ గురించి మనం కవర్ చేసుకున్నాం. సో ఈ వీడియో పైథాన్ స్ట్రింగ్స్ గురించి తెలుసుకుందాం. బట్ ఈ వీడియో వచ్చేసి లెంతీగా ఉంటుంది. బట్ ట్రస్ట్ మీ గైస్, ఈ వీడియో విల్ మేక్ యూ మోర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. సో ఫస్ట్ వచ్చేసి నంబర్ టైప్ కాస్టింగ్. నెంబర్ టైప్ కాస్టింగ్ అంటే గైస్, మనము ఇంటీజర్ వాల్యూ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఇంటీజరు, ఏ ఈజ్ ఈక్వల్ టు 5.0 అంటే ఫ్లోటు అని చెప్పి మనం తెలుసుకున్నాం. బట్ ఇక్కడ కన్వర్షన్ ఆ 5 అనేది 5.0 లాగా మార్చడం ఎలా అని చెప్పి చేంజ్ చేసేది. డేటా టైప్స్ని ఫ్లోట్ నుంచి ఇంటీజర్ నుంచి ఫ్లోట్ని, ఫ్లోట్ నుంచి కాంప్లెక్స్ లైక్ అట్లా కన్వర్ట్ చేయడమే ఈ నెంబర్స్ టైప్ కాస్టింగ్ అంటారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే x is equal to 6 guys. x is equal to 6. బట్ ఇక్కడ a is equal ఫ్లోట్ లాగా మార్చుతాం. a is equal to ఫ్లోట్ ఆఫ్ x అంటే ఇప్పుడు ఫ్లోట్ లాగా మారిపోయింది. ఇప్పుడు చూడండి, మీరు ప్రింట్ a అని టైప్ చేయండి, ప్రింట్ టైప్ ఆఫ్ ఏని కూడా టైప్ చేయండి. ఇక్కడ మనకు 6.0 అని వస్తుంది, ఇక్కడ ఫ్లోట్ అని వస్తుంది. బట్ ఇప్పుడు ఒక సింపుల్ కండిషన్ గైస్, వన్ థింగ్, కాంప్లెక్స్ నెంబర్స్ని మనము ఇంటీజర్లా మార్చలేము. ఎందుకంటే అక్కడ ఇమాజినరీ పార్ట్ అని ఒకటి ఉంటుంది జే అని చెప్పి, దాన్ని కన్వర్ట్ చేయలేము. అదొకటి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్స్ యాక్సెసింగ్ విత్ అరేస్. అరేస్ టాపిక్ అనేది మనము కవర్ చేసుకోలేదు, నెక్స్ట్ వచ్చేసి ట్యూటోరియల్స్లో మనం నేర్చుకుందాం. బట్ స్ట్రింగ్స్కి ఏమైతే అవసరమో అరేస్ యూజ్ చేసి ఎలా యాక్సెస్ చేస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రింగ్స్ యాక్సెసింగ్ విత్ అరేస్. ఫస్ట్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు హలో వరల్డ్ అని తీసుకుందాం. హలో వరల్డ్ అని. ఇప్పుడు నెంబర్స్ యాక్సెసింగ్ ఎలా ఇవ్వాలో జస్ట్ చెప్తున్నా. 0, 1, 2, 3 అప్ టు సో ఆన్. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో బ్యాక్ నుంచి వస్తే -1, -2, -3 అలా వస్తుంది. ఇప్పుడు ఏ ఆఫ్ 2 అంటే ఏం ప్రింట్ అవుతుందంటే ఇక్కడ ఎల్ ప్రింట్ అవుతుంది గైస్, ఎల్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే HEL అనేది ప్రింట్ అవుతుంది. యాక్సెస్ ఏ ఆఫ్ 2 అంటే ఏ ఇక్కడ బ్రాకెట్స్ పెట్టాం కదా, వీటినే మనం అరేస్ అంటాం. ఇప్పుడు మనము ఎల్ అనే క్యారెక్టర్ తీసుకున్నాం. ఇప్పుడు మనకు LLO కామా సంథింగ్ అలా నాకు యాక్సెస్ కావాలి అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం యాక్సెస్ చేయాలి. అంటే ఇప్పుడు A2:5 అని పెట్టానుకో, 2 అనే లెటర్ నుంచి అప్ టు 5, నాట్ 5 గైస్, అప్ టు 5 వరకు ప్రింట్ అవుతుంది. అంటే 2, 3, 4 లెటర్స్ మనకు ప్రింట్ అవుతాయి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా అంతే, మనం ఏ ఆఫ్ -5:-2 అంటే ఇక్కడ -5 అనే క్యారెక్టర్ నుంచి అప్ టు -3 క్యారెక్టర్ వరకే ప్రింట్ అవుతాయి. -2 అనేది కౌంట్ చేయదు. ఇది అప్ టు అనే వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఇప్పుడు మనము ఇన్ ఫంక్షన్, నాట్ ఇన్ ఫంక్షన్ చూసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు అనిల్ హ్యాస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ప్రింట్ హ్యాస్ ఇన్ ఏ అనే వాల్యూ ఇది గైస్. ఇక్కడ ఏం చేస్తుందంటే చెక్ చేస్తుంది, ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క వర్డ్ తీసుకొని. ఇక్కడ హ్యాస్ అని వచ్చింది కదా, హ్యాస్ అని కనిపించింది అంటే ఏలో హ్యాస్ ఉంది అని చెప్పింది. ఎప్పుడైతే ఇది వస్తుందో ట్రూ అని వస్తుంది. సేమ్ గైస్, నాట్ ఇన్ ఫంక్షన్ కూడా ఇక్కడ నాట్ ఇన్ పెడితే హ్యాస్ అనే వాల్యూ లేదు అని మనం ఇచ్చాము, బట్ అక్కడ ఉంది. సో అప్పుడు రిటర్న్ ఏం చేస్తుంది, నాట్ ఇన్ పెట్టేటప్పుడు ఫాల్స్ అని ఇస్తుంది, ఫాల్స్ అని ఇస్తుంది. ఇప్పుడు అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ గురించి తెలుసుకుందాం. అప్పర్ కేస్ అంటే ఏం లేదు గైస్, ఇప్పుడు ఏ వాల్యూనే
అప్పర్ అని ఇస్తే ఏ డాట్ అని అప్పర్ అని ఇస్తే ప్రతి ఒక్క ఇక్కడ ఉండేది ప్రతి ఒక్క అనిల్ హ్యాస్ యూట్యూబ్ ఛానల్ అనే ప్రతి ఒక్క లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఇస్తుంది. ఏ డాట్ లోవర్ అని ఇస్తే ప్రతి ఒక్క లెటర్స్ ఏలో ఉన్న లెటర్స్ ఏ డాట్ అంటే ఏలో ఉన్న ప్రతి ఒక్క లెటర్స్ స్మాల్ లెటర్స్ ఇస్తుంది. ఇప్పుడు రీప్లేస్ అండ్ స్ప్లిట్ గురించి తెలుసుకుందాం. రీప్లేస్ అంటే ఇప్పుడు ఏ డాట్ రీప్లేస్, ఇప్పుడు నాకు అనిల్ అనే పేరు కాదు వెంకీ అనే పేరు రావాలి అంటే అప్పుడు అనిల్ అనే పేరు కాకుండా వెయిట్ అనిల్ అనే పేరు కాకుండా వెంకీ అని రావాలి. ఇది గైస్ సింటాక్స్. ఏ డాట్ రీప్లేస్ అనిల్ కాకుండా వెంకీ అంటే అప్పుడు ఏమవుతుంది, వెంకీ హ్యాస్ యూట్యూబ్ ఛానల్. అండ్ దెన్ ఇప్పుడు మనం స్ప్లిట్ గురించి తెలుసుకుందాం. ఏ డాట్ స్ప్లిట్, మనకి స్ప్లిట్ ఎక్కడికి కావాలి, హ్యాస్. ఇప్పుడైతే అనిల్ హ్యాస్ అనేది కదా, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందంటే అనిల్ యూట్యూబ్ ఛానల్ ఇలా ప్రింట్ అవుతుంది. ఇది గైస్ రీప్లేస్ అండ్ స్ప్లిట్. ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాం, నెంబర్ కాస్టింగ్. నెంబర్ కాస్టింగ్ అంటే డేటా టైప్స్ కన్వర్షన్స్. స్ట్రింగ్స్ యాక్సెసింగ్ విత్ అరేస్ అంటే మనం యాక్సెస్ ఎలా చేయాలి, ఒక్కొక్క క్యారెక్టర్ అయితే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎలా, బ్యాక్ టు యాక్సెసింగ్ ఎలా అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇన్ అండ్ నాట్ ఇన్ కీవర్డ్స్. ఇన్ అంటే వాల్యూలో సెర్చ్ చేయడానికి, ఈ వాల్యూలో ఈ వర్డ్ ఉందా లేదా, ఈ వాల్యూ ఉందా లేదా అని చెప్పి సెర్చ్ చేయడానికి. అప్పర్ అండ్ లోవర్ కేస్ అంటే మనం ఇచ్చిన లెటర్స్ క్యాపిటల్ లెటర్సా స్మాల్ లెటర్సా తెలుసుకుంటాం. రీప్లేస్ అండ్ స్ప్లిట్. రీప్లేస్ అండ్ స్ప్లిట్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒక నేమ్ అనిల్ వెంకీ అనే లేకుండా ఇప్పుడు వెంకీ అనే పేరు ఇక్కడికి వస్తుంది అంటే వెంకీ హ్యాస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు స్ప్లిట్ ఎక్కడికి స్ప్లిట్ చేయాలా అని చెప్పి తెలుసుకున్నాం. ఇవన్నీ మనం కొలాబ్లో తెలుసుకున్నాం. చలో గైస్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అనేది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఇప్పుడు 6 వాల్యూని ఫ్లోట్ లాగా మార్చుతున్నాం. ఇప్పుడు 6 అనేది 6 పాయింట్ పోయింది, ఫ్లోట్ అనేది ఫ్లోట్ అయింది కదా. ఇప్పుడు మనము కాంప్లెక్స్ నెంబర్స్ ఫ్లోట్ లాగా చేంజ్ చేద్దాము, ట్రై చేద్దాం. ఇక్కడ ఏమొచ్చింది గైస్, ఫ్లోట్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి స్ట్రింగ్ ఆర్ రియల్ నెంబర్ నాట్ కాంప్లెక్స్. అంటే ఇప్పుడు మనము కాంప్లెక్స్ నెంబర్స్ని ఏ డేటా టైప్లేగా మార్చలేము. ఇప్పుడు మనము యాక్సెసింగ్ చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హలో వరల్డ్, ఎక్స్ ఆఫ్ 2 అంటే సెకండ్ వాల్యూ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. సెకండ్ వాల్యూ ఏంటి గైస్, 0 1 2 అంటే ఎల్ ప్రింట్ అవుతుంది. ఈ ప్రింట్ లెంత్ ఆఫ్ ఎక్స్, లెంత్ హలో 1 2 3 4 5 6 కామా దగ్గరికి 6, గ్యాప్ అనేది 7, WORLD 8 9 10 11 12 అప్ టు 12 అంటే 12 ప్రింట్ అవుతుంది కదా. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎక్స్ 2:5 అంటే 2 క్యారెక్టర్ నుంచి అప్ టు 5 అంటే 4 క్యారెక్టర్ వరకు ప్రింట్ అవుతుంది, LLO. ఇప్పుడు 2 ఎండ్, ఇది మర్చిపోయాను కదా చెప్పడం, ఎండ్లో ఒక వాల్యూ ఇవ్వలేదు అంటే చివరి వరకు ప్రింట్ అవుతుంది. చూడండి వరల్డ్ వరకు ప్రింట్ అయింది. ఇప్పుడు -5 నుంచి 2 -2 అంటే -2 ప్రింట్ కాదు, అప్ టు. అండ్ ఇప్పుడు చూడండి అనిల్ హ్యాస్ యూట్యూబ్ ఛానల్. హ్యాస్ ఇన్ ఎక్స్ అంటే ఎక్స్లో హ్యాస్ అనేది ఉందా అని చెప్పి దాని అర్థం గైస్. ఇన్ అనేది అదొక కీవర్డ్ గైస్. ట్రూ అని ప్రింట్ అయింది కదా. ఇప్పుడు నాట్ ఇన్ పెడితే అక్కడ ఫాల్స్ అవుతుంది. ఒకసారి పెట్టి మీరు ట్రై చేయండి. ఇప్పుడు బిగ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ అప్పర్, బిగ్ ప్రింట్ అవుట్ చేసాం, స్మాల్ ప్రింట్ అవుట్ చేసాం. ఎక్స్ డాట్ అప్పర్ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ అనిల్ హ్యాస్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆ యూట్యూబ్ ఛానల్లో అప్పర్ అని ప్రింట్ అవుతే బిగ్ అని ప్రింట్ అయింది. చూడండి అనిల్ హ్యాస్ యూట్యూబ్ ఛానల్, ఆల్ క్యాపిటల్ లెటర్స్ ప్రింట్ అయ్యాయి, ఇక్కడ స్మాల్ లెటర్స్ ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు రిప్లేస్ వాల్యూ వాడితే వెంకీ హ్యాస్ యూట్యూబ్ ఛానల్ వచ్చింది కదా గైస్. ఎక్స్ డాట్ స్ప్లిట్ హ్యాస్ అంటే హ్యాస్ దగ్గర స్ప్లిట్ చేసింటే యూట్యూబ్ ఛానల్ అనిల్ అని ప్రింట్ అయింది. ఇది గైస్. అండ్ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ and comment it guys mainly.